వాట్సాప్ ఎవ్రీవన్, మనం ఇప్పుడు మినసోటాలో ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు బ్యాడ్లాండ్స్ నేషనల్ పార్క్ ఇన్ సౌత్ డకోటా. నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నా. ఫ్రెండ్స్ అని చెప్పొద్దు కానీ దే ఆర్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. మాస్టర్స్లో 2 years వాళ్ళతోనే రూమ్ షేర్ చేసుకున్నా. దే ఆర్ మై రూమ్మేట్స్ అండ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇక్కడ యూఎస్లో నాకు ఫ్యామిలీ. సో మనోడి పేరు మనోహర్. హీ ఈజ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఎంపథెటిక్ పర్సన్ దట్ ఐ హావ్ మెట్ ఇన్ మై లైఫ్. ఆల్సో పార్ట్నర్ ఇన్ క్రైమ్. మేమిద్దరం కలిసి ఎన్ని పిచ్చి పనులు చేసినామో అసలు లెక్కలేదు. మా మిగిలిన రూమ్మేట్స్కి మొత్తం చుక్కలు చూపిస్తుండే ఇద్దరం కలిసి. సో ఆ మిగిలిన రూమ్మేట్స్ ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని సూ ఫాల్స్లో పిక్ చేసుకోవాలి. సూ ఫాల్స్ ఇన్ సౌత్ డకోటా. సో వాళ్ళని పిక్ చేసుకొని లెట్స్ గో టు బ్యాడ్లాండ్స్ నేషనల్ పార్క్. మనీ ఏంది మనీ ఇట్లా అయిపోయినావు? గడ్డం ఏంది మనీ? హాత్ మిలా మేరీ జాన్. ఈజ్ అందగాడు ఆఫ్ అయోవా స్టేట్. మాస్టర్ షెఫ్ ఆఫ్ అవర్ మాస్టర్స్ లైఫ్. Cause really in the end, it's all about your friends. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. వీడు ఆ మాటలో ఎస్ఎస్సి ఎందుకు అంటున్నారా? ఆ పాట పాడి సీలకి రాస్తాడు ఇప్పుడు. మాయదారి మైసమ్మ. ఇప్పుడే బ్యాక్ కంట్రీ హైకింగ్కి స్టార్ట్ అవుతున్నాము. మన విశ్వేశ్వర్ మాస్టర్ షెఫ్ ఇక్కడ కూర్చుండు. అండ్ 229 బాయ్స్. 229 అంటే మా రూమ్ నెంబర్ అయోవాలో. కార్ ఇక్కడ పార్క్ చేసినాం. ఏ కార్ అనేది దిస్ వన్ మోర్ బాయ్ ఈజ్ యూజింగ్ రెస్ట్ రూమ్. Waiting for the director, cameraman, story editor, Ajay Kumar Reddy Kotam. బ్యాడ్లాండ్స్ ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది లార్జ్ సైజ్ ఆఫ్ పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ లాగా ఉంది. దండయాత్రకి వెళ్తున్నాం అడవి పైన. అందరు వస్తారు రా సెల్ఫీలో. సో ఫోటో దిగకపోయినా ఏం కాదు. అందరిలో మనీగాండి నన్ను నువ్వే కవర్ చేస్తే ఇంకెందుకు అంటే నేను కవర్ చేస్తున్నానా? మీరు కొంచెం సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చెయ్యాలి క్యాంపింగ్కి వెళ్ళే ముందు. అంటే జస్ట్ పేర్లు రాసి ఇందులో వేసినామంటే ఇన్ కేస్ మనకేమన్నా డేంజర్ ఉంటే లేదంటే 2-3 days అయినా బయటకు వెళ్ళలేము అనుకో, పేర్లు చూసి ఎవడెవడు బయటకు వచ్చి రాలేదని రెస్క్యూ చేయడానికి వస్తారు. విష్ బాయ్ అందరి పేర్లు రాయరా విష్. ర్యాటిల్ స్నేక్స్ కూడా ఉన్నాయంట.
షుడ్ బి కేర్ఫుల్. మీరు బ్యాడ్ ల్యాండ్స్కి వస్తే మాత్రం బీ సేఫ్. కెమెరా కాన్షియస్ ఏం కాకు విష్. ఎక్కడ వెళ్తున్నాం? డీర్ హ్యావ్ అనే కదా. ఈడనే పడుతుండే కదరా. బుడద చూసుకోరా అని జారేసినరా. అదే కదా, కింద చూసుకుంటూరా, అది ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది. అదే అదే అంటే కింద అది పచ్చి ఉన్నట్టు కూడా అనిపించలేదు. అంటే అది కలర్ అలా ఉంది, వాటర్ బుడద. ఓ వెరీ స్మూత్ టెరెన్. కాలు పెడితే జారిపోతుంది కింద. వాన పడ్డందుకు బురదుంది మొత్తము. యా ఈ టిష్యూలు కూడా నా బ్యాగ్లో వేసేయడం బెస్ట్ అనుకుంటా, చేతిలో పట్టుకోవడం కంటే. ఇటు వెళ్దామంటారా? బురదరా మొత్తం జారిపోతుందిరా ఈ బురద. నా షూస్కి ఇంకా జారుతుంది. గ్రిప్ లేదా జై నాకు కూడా. అంత ఇంత రోషన్ గాడి కొంచెం బెటర్ ఉన్నాయి అనుకుంటారు. అదే వాడి షూ డిఫరెంట్ షూ అది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ మైల్ లోపలికి వచ్చినాము పార్కింగ్ ఏరియా నుండి. అండ్ ఈ బ్యాక్ కంట్రీ క్యాంపింగ్లో ఏంటంటే కార్ ఎక్కడ పార్క్ చేస్తో అక్కడ నుండి మినిమం హాఫ్ మైల్ లోపలికి వెళ్ళాలి. కానీ మేము ఈరోజు ఒక 3 to 5 miles లోపలికి వెళ్ళి క్యాంప్ వేసుకుందామని అనుకుంటున్నాము. బాగుంది, చుట్టూ వ్యూ అయితే క్రేజీ ఉంది. ఇంకా వాన ఉంది ఈరోజు, నైట్ ఫుల్ వాన పడుతుంది. సో రేంజర్స్ ఏం చెప్పారంటే ఒకవేళ టెంట్ వేసుకుంటే కొంచెం హైట్లో వేసుకోమన్నారు. సో మేబీ లైక్ ఇట్లాంటి చిన్న చిన్న మౌంటైన్స్ పైన టెంట్ వేసుకొని నిద్రపోవాలి. మస్తు మజా వస్తుంది వాన పడుతుంటే. వాన పడుతుందేమో అని టెంట్ వేసుకున్నాం కానీ వాన అయితే పడలేదు, ఆగిపోయింది. సో కొద్దిగా ఫుడ్ తిని ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్కి వెళ్తున్నాము. ఆ మౌంటైన్స్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో రోషన్, ఎప్పుడు బ్యాక్ కంట్రీ చేస్తుండవు కదా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. హౌ ఈజ్ ఇట్? వాట్ వుడ్ యూ సే టు యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో? First of all, hi. Chala unique experience. I feel everybody should do it. Back country in middle of the forest lo unnamu and we set up a camp. నాకు తెలిసి ఈ వీడియోలో చూపిస్తాను. సరేలే, మళ్ళీ చేద్దాం. ఫారెస్ట్ ఎందుకు అంటున్నావు రా అని కామెంట్స్ పెడతారు నీకు. నేషనల్ పార్క్. ఈ బ్యూట్స్ అన్నీ ఆర్ మౌంటైన్స్ అన్నీ చాలా క్రేజీ ఉన్నాయి. పామును కొట్టడానికి కర్ర. పాములు వస్తే కొడతావా? చంపకరా బాబు పాములను మాత్రము. చంపను, భయపెట్టాలి కదా అట్లీస్ట్. అంతే భయపెట్టాలి. ఏం మనీ ఈడ పెళ్ళి చేసేసుకో నేషనల్ పార్క్లా. నేషనల్ పార్క్లో ఇస్తారు పెళ్ళి చేసుకోవడానికి పర్మిషన్స్. తెలీదా నీకు?
కష్టంలే అది ఎక్కితే కష్టం. ఇగో రాలుతున్నాయి చూడు. ఊరి నిజమే రాది ఆడు పీకేలో కూడా ఇప్పిస్తాడు కదా. గొర్రెలరా. అమ్మా, గొర్రెలేరా. భయం భయం ఎక్కువ. అరే 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 నేను ఇది ఫోల్డ్ చేయాలి. పాటలు అవసరమారా? అరే ఫోల్డ్ చేయాలంటే ఇక్కడే ఇట్లా పందిలాగా పడుకొని ఉంటే ఎట్లా చేస్తారా? ఎల్లు అజయ్ నువ్వు ఇప్పుడు ఆపోజిట్ చెప్పాలి. అచ్చా అచ్చా అచ్చా. అదే ఈడనే పడుకోరా. ఫోన్ చేయొద్దురా, ఏడే పడుకో అంటువా? ఈడేమన్నా దిల్లు మూవీలో నితినారా? అందరూ మడత పెట్టేసేది. బూతులు మాట్లాడుతుండే, అది బెటరా? ఇది వాళ్ళ అమ్మ చూడాలి. మా అమ్మాయి తెలియదు, ఛానల్ ఉందని కూడా తెలియదు. అరే మనం షేర్ చేద్దాం రా, వీళ్ళ తమ్ముడికి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేద్దాం. నెంబర్ లేదు కదా మన దగ్గర. అయినా కానీ నా దగ్గర ఉంది, వీడి దగ్గర ఉందంట ఆల్ నంబర్స్. బాత్ అన్నది కూడా ఉంది. టైం ఇప్పుడు అరౌండ్ 8 AM అవుతుంది. ఇప్పుడే క్యాంప్ తీసేసి నేషనల్ పార్క్ చూసుకొని వేరే ప్లేస్కి ఎక్కడికైనా స్టార్ట్ అవుదామని వెళ్తున్నాము. ప్రాబబ్లీ దగ్గరలో విండ్ కేవ్ నేషనల్ పార్క్ అని ఉంది, అది చూడడానికి వెళ్తాము. అండ్ ఎప్పుడైనా ఇలా బ్యాక్ కంట్రీ హైకింగ్ ఆర్ క్యాంపింగ్ చేసినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏ వేస్ట్ ఎక్కడ వదిలేయొద్దు. ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ వాట్ ఎవర్ కవర్స్ అన్నీ ఏం తెచ్చుకున్నా కానీ అన్నీ మనతోనే మళ్ళీ తీసుకెళ్ళాలి. నేచర్ని డ్యామేజ్ చేయొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడెక్కడో తిరుగుతాం కదా, సో బట్టలకి మొత్తం చిన్న చిన్న ముళ్ళు లాంటివి కొన్ని సీడ్స్ అంటుకుంటాయి. నువ్వు అలానే వేరే ప్లేస్కి వెళ్తే ఆ సీడ్స్ వేరే చోట పడి అక్కడ ఎకో సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బట్టల్ని కూడా నీట్గా దులుపుకొని బయటికి వెళ్ళిపోవాలి. అది దీస్ 2 things ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. అన్నా వాడిని ఆగమని చెప్పు, వాడు ఆ కొండెక్కితే ఏమైందో తెలుసు కదా. వాడిని చిన్నప్పటి నుండి చూస్తున్నా, వాడు ఎవ్వడికి వినడు. మెంటల్ నా కొడుకు. జింబాబ్రే.